హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇంకా ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. ఇదే వ్లాగ్లోనే నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. సో వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఐ మేక్ వీడియోస్ ఆన్ పేరెంటింగ్, లైఫ్ స్టైల్, బ్యూటీ, డెకార్, ఫ్యాషన్, బేబీ కేర్ అండ్ లాట్ మోర్. సో ఛానల్ కనుక మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ రింగ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు కనుక నా పాత వ్లాగ్ చూసినట్టయితే ఇంటి గృహప్రవేశం అయిన తర్వాత కొన్ని డేస్కి అనమాట, అంటే మీకు ఈ పాటకి అర్థమైపోయింది కదా, ఈ వ్లాగ్స్ అన్నీ కూడా ఒక 2 months బ్యాక్ వీడియోస్ అనమాట. సో యా, కమింగ్ ఇన్ టు ద వ్లాగ్. ఇక్కడ ఏంటి అంటే పొద్దున్నే మేము రెడీ అయిపోయి నేను భుజబాబు హాస్పిటల్కి వచ్చాము. ఎందుకు అంటే వియాన్కి అప్పటికి ఫుల్ కఫ్ చేసేసింది. ఎవ్రీ వీక్ లిటరల్గా హాస్పిటల్కి వెళ్ళి చెకప్స్ చేయించుకొని రిటర్న్ ఇంటికి రావడం ఇదే జరిగిందనమాట. సో హాస్పిటల్లోని డ్యూ టు కోవిడ్ రిస్ట్రిక్షన్స్ పేషెంట్తో పాటు ఒక్క అటెండర్ని మాత్రమే అలౌ చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా బయట ఉండాల్సిందే. సో హియర్ కమ్స్ ద టఫెస్ట్ పార్ట్. వియాన్ చాలా హైపర్ యాక్టివ్ కిడ్. అసలు వాడిని హ్యాండిల్ చేయడము చాలా కష్టము. అసలు లిటరల్గా కింద పడి దొర్లేశాడు అన్నా కూడా ఆశ్చర్యపోవసరం లేదు, అంత అల్లరి చేశాడనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే వియాన్ బాబుకి హాస్పిటల్ చూడగానే అదొక రకమైన భయం స్టార్ట్ అయిపోయింది. అప్పట్లో రెగ్యులర్గా హాస్పిటల్స్కి వెళ్ళడము, ఒక 2 times హాస్పిటలైజ్ అవ్వడము, ఇదంతా వాడు ఫేస్ చేశాడు కదా. మళ్ళీ ఎక్కడ ఇంజెక్షన్ చేసేస్తారేమో అన్న భయం వాడిలో ఉండిపోయింది. ఇక్కడ వాడు అదే చెప్తున్నాడు, మమ్మీ ఇంజెక్షన్ చేసేస్తారేమో మమ్మీ, నర్స్ నన్ను పక్కకు తీసుకెళ్ళిపోతుందేమో మమ్మీ అని. కాదు నాన్న, నేనున్నాను, నీకేం కాదు, నేను చూసుకుంటాను, ఎవ్వరు ఇంజెక్షన్ చేయరు, నీకు మమ్మీ పక్కన ఉండగా ఏం కాదు అని చెప్పి ఇంత ధైర్యం చెప్తూ ఉన్నాను. సో యా, నేను ఇప్పుడు వియాన్ బాబుకి ఇలా ధైర్యం చెప్తూ ఉన్నాను కదా, ఒకప్పుడు ఇదే ధైర్యాన్ని నేను మా ఫాదర్ నుంచి కోరుకునేదాన్ని. ఇప్పుడు వియాన్ పుట్టిన తర్వాత కూడా సూది చూస్తే నేను అంత దూరం పరిగెడతాను, కానీ వియాన్ బాబు విషయంలో చాలా ధైర్యంగా ఉంటున్నాను. వియాన్ పుట్టకముందు ఐ వాజ్ అ సూపర్ సెన్సిటివ్ గర్ల్. అసలు ఎవరైనా నన్ను సీరియస్గా చూస్తే చాలు ఏడ్చేస్తాను. అలాంటిది ఈరోజు వాడికి పక్కనే నించొని ఎవ్రీథింగ్ ఫేస్ చేస్తున్నాను కదా. నేను నేర్చుకున్న లైఫ్ లెసన్స్ వల్ల ఇంకా స్ట్రాంగ్ అయ్యానేమో. ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరైనా చూస్తే ఏడ్చేసేదాన్ని, బట్ ఇప్పుడు నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు మాట్లాడగలుగుతున్నాను అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద లైఫ్ లెసన్స్ ఐ హ్యావ్ లెర్న్డ్. మీకు ఒక విషయం తెలుసా, ఎక్కడైతే నేను నా లైఫ్ని ఇంకా ఆపేద్దాము అనుకున్నానో, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ ఐ స్టార్టెడ్ లివింగ్ ఫర్ బుజ్బాబు. ఎస్, హీ ఈజ్ ద ఓన్లీ రీజన్ బికాస్ ఐ వాజ్ స్టిల్ అలైవ్. వాడు లేకపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ స్టాప్ మై లైఫ్ ఓవర్ దేర్. అండ్ యా, ఎప్పుడైతే నేను ఒక మదర్ని అయ్యానో అప్పుడు నాకు అసలు జీరో నాలెడ్జ్. ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను, సో దాన్ని బట్టే మీకు అర్థమైపోతుంది నేను ఎందుకు జీరో నాలెడ్జ్ అన్నాను అనేది. సో వియాన్ పుట్టిన తర్వాత ఎవ్రీ 2 hours వాడు చక్కగా లేచి ఫీడింగ్ తీసుకొని చక్కగా పడుకుని పోయేవాడు. సెకండ్ డే మాత్రం కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు, ఫీడింగ్ ఇచ్చినా కూడా తీసుకుంటున్నా ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి నేనేం చేశాను, ఫార్ములా ఉంటుంది కదా, అది మిక్స్ చేసి ఇద్దామని చెప్పి ఫార్ములాని ఎలా కలిపాను అనుకుంటున్నారు, 6 months బేబీస్ కలుపుతారు కదా థిక్గా సాలిడ్, అలా మిక్స్ చేసి వాడు నాలుగుకి రాస్తూ ఉంటే వాడు చప్పరించినప్పుడల్లా కామ్ అవుతున్నాడు, మిగతా టైంలో ఏడుస్తున్నాడు. అదేంటా అని చెప్పేసి నెక్స్ట్ డే డాక్టర్ వచ్చిన తర్వాత వియాన్ని చూస్తే వియాన్ 1 kg తగ్గిపోయాడు. అసలు అమ్మ ఏంటి వీడికి ఫీడింగ్ ఇచ్చావా లేదా అని చెక్ చేస్తే వియాన్ పుట్టిన సెకండ్ డే అంతా ఫీడింగ్ తీసుకోలేదు. నాకు తెలియలేదన్నమాట. బేసిక్గా ఫీడింగ్ తీసుకుంటున్నాడని అనుకుంటున్నాను, కానీ నాకు మిల్క్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అని అసలు అర్థం కాలేదు. ఇంకా 4th day ఏం జరిగిందో తెలుసా, చక్కగా వియాన్ బాబుకి మొత్తం వైప్స్తో తుడిచేసి చక్కగా బట్టలేసి పౌడర్ రాసి డైపర్ వేసి ఫ్యాన్ కింద పడుకోబెట్టాను. డాక్టర్ వచ్చి, ఈసారి మేల్ డాక్టర్ వచ్చారనమాట, ఇంతకుముందు గర్ల్ వచ్చారు, ఇప్పుడు బాయ్ వచ్చాడు. ఆయన వచ్చి ఏమన్నారు తెలుసా, అమ్మ నువ్వు అసలు ఈ బాబుని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అన్నారు. అదేంటి సార్ అలా అంటున్నారు అనేసి అంటే, ఎవరు కూడా పుట్టిన పిల్లలకి ఇలా చక్కగా ఫ్యాన్ కింద అయితే పడుకోబెట్టరు, అలా పడుకోబెడితే బుర్ర పెద్దదైపోతుంది, చెవుల్లో గాలి వెళ్ళిపోతుంది అనేసి అని చెప్పారు. ఈవెన్ నేను వాడికి గ్లౌజెస్ కానీ సాక్స్ కానీ ఏం వేయలేదు, అలా పడుకోబెట్టాను అనమాట. అప్పుడు ఆయన చెప్పారు, ఇలా మీకు ఒక సెట్ దొరుకుతుంది, సో ట్రై టు పర్చేస్ దట్ అని చెప్పేసి అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు నేర్పించారనమాట ఎలాగా బేబీని ఒక క్లాత్లో ర్యాప్ చేయాలి అనేది. ఈవెన్ ద నర్సెస్ ట్రైన్డ్ మీ హౌ టు ఫీడ్. సో ఆ పొజిషన్లో ఆ రోజు నేను చాలా ఏడ్చాను. ఆ రోజు ఫిక్స్ అయ్యాను, ఒకవేళ కనుక నేను ఏడుస్తే ఇలా కుదరదు,
ఐ హ్యావ్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ వెన్ నేను వియాన్ బాబుని బాగా చూసుకోగలుగుతాను అని చెప్పేసి, దట్ ఈస్ ద పాయింట్. ఐ హ్యావ్ గూగుల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పటి నుంచి ప్రతిదీ కూడా సెల్ఫ్ లెర్న్టే. సో అలా ఈరోజు ఇలా నేను ఒక్కరికి సజెస్ట్ చేయగలుగుతున్నాను, ఏదైనా చెప్పగలుగుతున్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద లైఫ్ లెసన్స్ ఐ హ్యావ్ లెర్న్డ్. అందుకే నేను వియాన్ విషయంలో ఓవర్ థింక్ చేసేస్తాను. ఎవరైనా వియాన్ని తిట్టారనుకోండి, వాడికన్నా ముందు నేనే ఫీల్ అయిపోతాను, ఎక్కడ వాడు ఫీల్ అయిపోతాడా అని. కానీ ఎవరైనా తిట్టినా కొట్టినా నేను అలా ఫీల్ అవుతాను. అదే నేను తిట్టినా కొట్టినా నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. అదేంటో మరి. వియాన్ బాబు గురించి చెప్పాలి, అసలు వాడికి నేనంటే ఎంత ప్రాణం అంటే, మా మమ్మీకి ఏదైనా అవుతుంది అని వాడికి థాట్ వస్తేనే చాలు వాడు విలువిల్లాడిపోతాడు. అసలు ఎవరైనా నన్ను తిట్టినా ఒప్పుకోడు. హీ ఈజ్ మై ప్రొటెక్టర్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. నేను ఎప్పుడైతే ఐ టుక్ అ డెసిషన్ ఆఫ్ బీయింగ్ అ సింగిల్ మదర్, అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను, వీడికి ఒక మంచి హెల్త్ అండ్ దాంతోపాటు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చాలు, హీ విల్ లుక్ ఆఫ్టర్ మీ అని అనిపించింది. అండ్ దట్ ఈస్ సో ట్రూ. వాడికి నా మీదున్న ప్రేమ కానీ, నా మీదున్న అభిమానం కానీ అసలు విలువ కట్టలేంది. నేనే ఇంకా కసురుకుంటానేమో కానీ వాడు అస్సలు మా మమ్మీ అంటే ప్రాణం అన్నట్టుంటాడు. ఎగ్జాంపుల్ చెప్పనా, ఎవరైనా వాడికి ఒక చాక్లెట్ ఇచ్చారనుకోండి, మా మమ్మీకి కూడా ఇవ్వని తీసుకొచ్చే రకం వీడు. నేను ఎక్కడ ఎవరైనా నన్ను తిడితే నేను బాధపడిపోతాను అని నాకన్నా ముందు వాడే బాధపడిపోతాడు. మా మమ్మీని ఏమైనా అన్నారా ఒప్పుకోను అంటాడు. అలాంటి పిల్లోడు. కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్, అసలు ఆ రోజు నేను ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నా. 11:30కి ఇచ్చారు అపాయింట్మెంట్. మెసేజ్ కూడా సెండ్ చేశారు, ఇలా 11:30కి మీ కూపన్ నెంబర్ సంథింగ్ అని చెప్పేసి. సరే అని వెయిట్ చేస్తూ ఉన్నాను. 11:30కి వచ్చాము, ఇంకా 12 అయిపోయింది, 12:30 అయిపోయింది, 1 అయిపోయింది. ఈడి క్రాంకీనెస్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతున్నాయి. నాకు చిరాకు వచ్చేస్తుంది. అసలు ఒక్క పిల్లాడిని పట్టుకొని నేను అంతసేపు ఎలా ఉంటాను చెప్పండి. ఇంత హైపర్ యాక్టివ్ కిడ్ని. చాలా వరకు ఐ వాజ్ ఎంగేజింగ్ హిమ్ వితౌట్ గివింగ్ ఎనీ మొబైల్. సో నాకు ఇంకా చాలా కోపం వచ్చేసింది. మెయిన్గా ఎందుకు వచ్చింది అంటే, వాడు నా జుట్టు పట్టుకొని నాలుగేసి బాధేశాడు నా బుర్రని. ఇంకప్పుడు నాకు సెర్రెక్కించి చూడండి, కొట్టలేను, తిట్టలేను, ఉండలేను. ఇంకా ఫ్రస్ట్రేషన్లో వెళ్ళి ఫ్రంట్ ఆఫీస్లో అరిచేసాను. అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టేకింగ్ అన్ ఆన్లైన్ అపాయింట్మెంట్ అని చెప్పేసి అంటే, సారీ మేడం అని చెప్పేసి మేనేజ్మెంట్తో మాట్లాడమన్నారు. ఎవరైనా నాకు ఓకే రమ్మనండి అని చెప్తే మేనేజ్మెంట్తో మాట్లాడిన తర్వాత షీ ఇన్సిస్టెడ్ మీ, మేడం ఒక 10 minutes వెయిట్ చేయండి, నెక్స్ట్ అపాయింట్మెంట్ విల్ బీ యోర్స్ అని చెప్పేసి అన్నారు. ఇంకప్పుడు లోపలికి వెళ్ళామన్నమాట. అప్పుడు దాకా వీడిని హ్యాండిల్ చేయడం అసలు చుక్కలు కనిపించాయి నాకు ఆ రోజు. చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే దట్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ చిల్డ్రన్స్ కాబట్టి ఆ హాస్పిటల్లో అందరూ పిల్లలే ఉంటారు. కామెడీ ఏంటంటే, ఈడొక చిన్నపిల్లడని ఆలోచించడు. నేను ఒక పెద్దోడిని ఇంకో చిన్నపిల్లని ఆడించాలి అనే థాట్లోని మిగతా చిన్నపిల్లలు చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పట్టేసుకొని వాళ్ళతో ఆడేసుకుంటాడు. ఆ షూస్ ఇప్పేస్తాడు, అటు ఇటు పరిగెట్టేస్తాడు. ఒక్కొక్కసారి అయితే ఆ నర్స్ దగ్గరికి వెళ్ళి వియాన్ విఘ్నేష్ని పిలిచావా అని అడుగుతాడు. ఆ నర్స్ ఏమో కాదంటది. అది చాలా అల్లరి చేశాడులేండి. అసలు విషయం ఏంటో తెలుసా, మా డాడీ మమ్మల్ని డ్రాప్ చేసేసి బయటనున్నారేమో అని నేను వెయిట్ చేస్తూ ఉన్నా. కానీ ఆయన చక్కగా ఇంటికి వెళ్ళారంట. నేనైతే షాక్. ఇంకా వెంటనే బయటికి వచ్చేసిన తర్వాత డాడీకి కాల్ చేశాను. డాక్టర్ ఏమన్నారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇంటి కఫం కూడా కొంచెం కొంచెం తగ్గుతుంది, ఇంకా సేమ్ మెడిసిన్ వాడండి అని చెప్పేసి అన్నారు. డాడీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా డాడీ రాగానే మేము ఇంటికి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఆ రోజు ప్లాన్ ఏంటి అంటే, వియాన్ బాబుని టెంపుల్కి తీసుకెళ్దాము గుడికి వెళ్ళక ముందు అని అనుకున్నాము.
ఎప్పుడైతే వీళ్ళు 11:30కి అని అన్నారో, సరే ఇంకా మేము 11:15 కల్లా వచ్చేస్తే కొంచెం ఈ హాస్పిటల్ పనంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్దాం అని అనుకున్నాం. కానీ హాస్పిటల్ పని అయ్యేసరికి 2:30 అయింది. ఇంకా ఇలా కాదని చెప్పేసి ఫస్ట్ హాస్పిటల్ పని అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. టెంపుల్కి నెక్స్ట్ డే వెళ్ళాము. ఆ వ్లాగ్ నేను రేపు పోస్ట్ చేస్తాను, అంటే ఎల్లుండి పోస్ట్ చేస్తాను. ఈ వ్లాగ్స్ అన్నీ కూడా ఒక 2 మంత్స్ బ్యాక్ అని చెప్పేసి అన్నాను కదా, కరెక్ట్గా అప్పుడు సంక్రాంతి టైం అనమాట. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, అయితే గంగిరెద్దుల వాళ్ళు కానీ లేకపోతే హరిదాసులు కానీ ఇంకా చాలామంది వస్తూ ఉంటారు కదా. ఆ రోజైతే గంగిరెద్దు వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా సంక్రాంతి వ్లాగ్స్ అన్నీ నేను ఛానల్లో పోస్ట్ చేశానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లోని సంక్రాంతి సంబరాలు లింక్ అని ఇస్తాను, అది క్లిక్ చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా, అన్నిటికీ తలూపుతుంది చక్కగా ఆవు. నేనైతే షాక్ అయ్యాను. అండ్ ఈ ఆవు చాలా అప్డేటెడ్ అండి బాబు, షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంది. నేనే భయపడ్డాను. వాళ్ళు అడిగిన దానికల్లా ప్రతిదీ తను ఆన్సర్ చేస్తుంది. అండ్ షేక్ హ్యాండ్ ఇవ్వు అంటే ఇలా కాలు కూడా ఎత్తుతుంది. అంటే దిస్ కౌ ఈస్ లైక్ వెల్ ట్రైన్డ్ అని అనిపించింది. ఇంకా ఆ రోజు అక్కడ వచ్చిన మనుషులు ఎవరైతే ఉన్నారో అందులో ఈ పెద్దాయనకి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంకా ఆయన అమ్మ కొంచెం అన్నం పెట్టు అంటే అత్తయ్య ఇంట్లో అన్నం అంతా తీసుకొచ్చి ఆయనకి పెట్టింది. ఇంకా వాళ్ళు అక్కడ అన్నం తినేశారు. మేము హాస్పిటల్ నుంచి రావడమే తనువు. ఇంకా ఆవు వచ్చింది కదా, ఇంట్లోకి కూడా వెళ్ళలేదు, ఆవుతోనే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి వాడికి మెడిసిన్ ఇచ్చేసి ఆ తర్వాత అన్నం పెడదామని అనుకుంటే, మమ్మీ నాకు ఆవు కొంటావా కొనవా, కొంటావా కొనవా అని కాల్ పెడతాడు. అదేంట్రా బాబు, సరే ఆవును కొందామని చెప్పేసి అంటే అప్పుడు అన్నం తిన్నాడు. అప్పుడు దాకా అన్నం కూడా ముట్టుకోలేదు వియాన్ బాబు అలాంటోడు. అవును, మీకు చెప్పలేదు కదా, డాక్టర్ ఏమన్నారంటే పులుపు కానీ ఆయిల్ కానీ షుగర్ కానీ వాడికి ఒక 3 days పెట్టద్దు అని చెప్పేసి అన్నారు. ఇంక అందుకనే బెస్ట్ ఆప్షన్ నాకు రాగి మాల్ట్ అని అనిపించింది. ఇంకా రాగి మాల్ట్ చేసేసి వాడికి తినిపించాను. అసలు నేను చాలా ఆప్షన్స్ ఎతుక్కున్నానండి బాబు. ఆయిల్ పెట్టకూడదు, పులుపు పెట్టకూడదు అంటే నేను చాలా వరకు గూగుల్ చేశాను, కొన్ని రెసిపీస్ అయితే చూశాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను అది కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే మా మమ్మీకి చెప్పాను కదా రాగి మాల్ట్ చేయమని, సో తను చేసేసి ఇస్తే వాడికి అన్నం పెట్టేస్తున్నాను. మీలో ఎంతమందికి నేను ఇప్పుడు చెప్పబోయే సామెత తెలుసు అన్నది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. వండుకున్న వాళ్ళకన్నా దండుకున్న వాళ్ళకి ఎక్కువ కర్రీస్ అంట. మీకు తెలుసా? ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఇక్కడ చూసారా మా మమ్మీ
దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేసింది. అనుష వచ్చేసి ఈ బఠానీ కర్రీ ప్రిపేర్ చేసింది. అండ్ అచ్చు వచ్చేసి సాంబార్ ప్రిపేర్ చేసింది. అన్నం అయితే అత్తయ్య చేసింది. ఇంకా ఇవన్నీ వేసుకొని చక్కగా ఆ రోజు లంచ్ అయితే చేసేసాను. అండ్ ఇంకా మీకు ఇప్పుడు ఒక రెసిపీ చూపిస్తాను. ఐ థింక్ ఇది రాడిష్ కర్రీ అనుకుంటాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మినపప్పు యాడ్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసి అవన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయినప్పుడు ఇంకా కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ కల్లుప్పు కూడా యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే కాదు, అచ్చు వాళ్ళ ఇంట్లోని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ రెసిపీ అయితే. అండ్ ఇంక ఇక్కడైతే పసుపు యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వెంటనే మనం ముల్లింగా ఉంటుంది కదా రాడిష్, అది తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పెట్టిందనమాట అచ్చు. ఇంకా రాడిష్ అయితే అందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారా, ఫ్యామిలీతో కలిసి ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్. అసలు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడతారు, మంచిగా టైం స్పెండ్ అయిపోతుంది. అసలు ఎలా అయిపోయిందో టైం అనేది కూడా అర్థం కాదు. అండ్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ క్వాలిటీ టైమ్. బట్ కంపేర్డ్ టు అపార్ట్మెంట్స్ లైఫ్, అసలు మనం వాళ్ళకి కాల్ చేస్తామా కాల్ చేయమో ఒక్కొక్కసారి మన బిజీ షెడ్యూల్కి. ఒక్కొక్కసారి అయితే ఇంకా 1-2 డేస్ కాల్ చేయకపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను కదా అపార్ట్మెంట్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ చేసి మహా అయితే 2 టైమ్స్ కాల్ చేసి ఉంటానేమో, అంతకుమించి నేను అసలు కాలే చేయలేదు. ఇక్కడ ఈ పనులతో బిజీ అయిపోతాము. మనకి అదే పనిగా వచ్చి మాట్లాడించే వాళ్ళు ఎవరు ఉండరు. మన పని ఏదో మనం చేసుకుంటూ ఉంటాం. బట్ అక్కడ మన పని ఏదో మనం చేస్తూ ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైము వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే పని మధ్యలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూడా మాట్లాడుతూ ఉంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ దగ్గర కరివేపాకు ఉందా, మీ దగ్గర కొత్తిమీర ఉందా, మీ దగ్గర టమాటా ఉందా, ఇలా మాట్లాడుకునేటప్పటికే అయిపోతుంది. ఇంకా గిన్నెలు కడుగుతూ ఉంటాం కదా, అప్పుడు కూడా నువ్వేం వండావు, నేనేం వండాను, నేను ఎక్కువ ఇవే అడిగేదాన్ని. అందరూ ఏం వండారు ఈరోజు అంటే, నువ్వు వండుతావు అని వెయిట్ చేస్తున్నావు అని అనేవారు వాళ్ళు. ఇంక ఇలానే కదా. ఇంకా తర్వాత బట్టలు వాష్ చేసుకుంటున్నప్పుడు కూడా మాటలు వస్తాయి. అవి డాబా మీద తీసుకెళ్ళి ఆరేసుకున్నప్పుడు మాటలు వస్తాయి. ఇంకన్నీ ఏం మాటలు అంటే ఇవే నార్మల్గా ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, అయ్యే ఉంటాయి. కానీ ఆ ముచ్చట్లు ఎలా ఉంటాయో తెలుసా, సీఎం పిఎంఏనే మాట్లాడుకోరేమో, అంత బాగుంటాయి అన్నమాట ఆ ముచ్చట్లు. అండ్ ఇంక ఇక్కడైతే రాడిష్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోని పుదీనా యాడ్ చేసింది, కొత్తిమీర యాడ్ చేసింది, మెంతి కూర. అండ్ దాంతోపాటు రాడిష్ మీద ఏవైతే ఆకులు ఉంటాయో ఆ ఆకులు కూడా మంచిగా వాష్ చేసేసి ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకుంది. ఆ ఆకులు అనేటివి ఒక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి రాడిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇంకా నేను మొత్తం రెసిపీ ప్రాసెస్ చూపించలేదు. వియాన్ బాబుని పడుకోబెడదామని చెప్పేసి వెళ్ళిపోయాను. వాడు పడుకున్న తర్వాత ఇక్కడ చూసారా గాజులు, మనం గాజుల నుంచి చాలా దూరంగా ఉంటాం కాబట్టి మనకి ఈ సెక్షన్ చూడడానికి వరకే, వేసుకొని ఆనందించే టైప్ అయితే కాదు. అండ్ ఎస్ గైస్, దిస్ ఎండ్స్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్. మీకు కనుక వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. So thank you all so much for watching till the end. See you all in another video. Until next time, take care. Bye bye.